హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి ఆడబిడ్డ నిధి ప్రతి నెల కూడా మహిళలకు రూ. 1500 వచ్చేటువంటి పథకానికి సంబంధించి కొంత సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో, ఎందుకు ఈ వీడియో మీరు ముందుగానే చేస్తున్నారు? పథకం రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు కదా! అని మీరు అనవచ్చనమాట. ఇక్కడ చాలామంది కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ డీబీటీ విధానంలో డబ్బులు పడతాయని తెలిసి కూడా కొంతమంది వారి యొక్క బ్యాంకు ఖాతాలకు చేయించుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులనైతే చేయించుకోవడం లేదు. సో, అందువల్ల వాళ్ళు ఎలిజిబుల్ అయినా కానీ వారి ఖాతాల్లోకి డబ్బులనేటివి పడటం లేదనమాట. రీసెంట్‌గా మనం చూసాం తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కావచ్చు, చాలామంది కూడా బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కొన్ని రిలేటెడ్ వర్క్స్ అనేటివి కంప్లీట్ చేసుకోకుండా అలానే వదిలివేయడంతో వారి ఖాతాలకు డబ్బులు పడలేదు. ముఖ్యంగా ఎన్‌పీసీ అనేది ఇనాక్టివ్ చూపించడం, ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్‌కి లింక్ కాకపోవడము. సో, ఇలా చాలా అంటే చాలా విషయాల్లో పొరపాట్లనేటివి చేశారనమాట. సో, వాళ్ళకి డబ్బులనేటివి పడలేదు. ఇప్పుడు డబ్బులు పడలేదని చెప్పి వాళ్ళందరూ గూడా యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఛానల్‌లోని సబ్‌స్క్రైబర్స్‌కి అలానే కొత్తగా చూసేవారికి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ విషయంలో మీరు ముఖ్యంగా చేయించుకోవాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటనేటివి నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. అయితే ఈ వీడియోలో రిఫరెన్స్‌గా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే తీసుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. అలానే మీ బ్యాంక్ అకౌంట్‌కి ఉండాల్సినటువంటి ముఖ్యమైన వర్క్స్ ఏంటి? ఏవి కంప్లీట్ చేసి ఉండాలనేది చెప్తాననమాట. అలానే ముఖ్యంగా చాలామంది కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పోస్ట్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయి అని చెప్పి అంటున్నారనమాట. ఎందుకు పోస్ట్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయి అనేది కూడా నేను మీకు చెప్తానండి. ఓకేనా? పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. కొత్తగా గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము. నేను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. ఈ పీడీఎఫ్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు కూడా చూడండి. ఓకేనా? ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే ముందుగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు తెలుసుకుందాము. ఇందులో మీరు గమనించినట్లయితే అసలు ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరికి? ఓకేనా? ఆడబిడ్డ నిధి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే రావడం జరుగుతుంది. మహిళలు ముఖ్యంగా కులాల వారీగా చూసుకున్నట్లయితే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీ మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. ఓసీ మహిళలకు సంబంధించి అయితే ఈ పథకం రాదు. ఓసీ మహిళలకి వేరొక పథకం అయితే ఉంది. చేయూత పథకం లాగైతే ఒకటి రాబోతుందనమాట. దాని గురించి నేను తర్వాత వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. మహిళలు 19 నుంచి ఓకేనా? 19 నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. ప్రతి నెల కూడా రూ. 1500 లెక్కన అర్హులైనటువంటి మహిళలకైతే ఇస్తారనమాట. అంటే వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకైతే డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదా ఈ పథకానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతి నెల ఇవ్వాలా? లేకపోతే సంవత్సరానికి ఒకేసారి 18,000 ఇవ్వాలా? అనే దాని మీద ప్రభుత్వము కొన్ని సన్నాహాలైతే చేస్తుందనమాట. దీని మీద ఏదైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను. మొత్తానికి రూ. 18,000 సంవత్సరానికైతే మీ ఖాతాల్లోకైతే జమ కావడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో గనుక వచ్చినట్లయితే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ 2025, 26 బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఎంత జరిగాయంటే దాదాపు 3,300 కోట్లయితే కేటాయించడం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం బీసీ మహిళలకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. బీసీ మహిళల కొరకు దాదాపు 1069 కోట్లయితే ఖర్చు పెట్టబోతున్నారు ఈ పథకానికి సంబంధించి. అలానే ఈబీసీ మహిళలకు సంబంధించి ఇక్కడొచ్చేసి 629 కోట్లయితే ఖర్చు పెట్టబోతున్నారనమాట. మైనారిటీ మహిళలకొచ్చేసి 83 కోట్లయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మిగిలినటివి అంటే ఈ యొక్క 3,300లో ఈ కోట్లన్నీ కూడా పోగా మిగిలినటివొచ్చేసి ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే ఇస్తామని చెప్తుందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని వివరాలు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. వయస్సుకు సంబంధించి అదేవిధంగా ఎవరికిస్తారు ఇవన్నీ కూడా చెప్పాను. రేషన్ కార్డు ప్రామాణికంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుందనమాట. అదేవిధంగా భూమి విషయంలో ఓకేనా? భూమి విషయంలో 3 ఎకరాలు, 7 ఎకరాలు ఇలా టోటల్‌గా 2 కలిపి మీకు 5 ఎకరాల లోపల మెట్ట, మాగాని ఏదో ఒకటి గాని 5 ఎకరాల లోపలే ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ వినియోగము గత 12 నెలలుగా అయితే చూస్తారనమాట. అంటే 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా అప్లై చేస్తారు. ఈ లెక్కన మీ యొక్క విద్యుత్ వినియోగం అనేది గడిచిన ఒక సంవత్సరం వెనక్కి చూసుకున్నట్లయితే సరాసరి చేస్తారు. అంటే 12 నెలల్లో ప్రతి నెల వచ్చినటువంటి కరెంట్ బిల్లు డివైడెడ్ బై 12 చేస్తారనమాట. అప్పుడు సరాసరి వస్తుంది. అది వచ్చేసి 300 యూనిట్లు మించకూడదనమాట. తక్కువ లోపలే ఉండాలి. ఇక 4 వీలర్ ఉండకూడదు. అంటే కారు ఉండకూడదు. టాక్సీ ఉండవచ్చు. అదేవిధంగా ట్రాక్టర్ ఉండొచ్చు.
సో కొంతమందికి తల్లికి వందనంలో అయితే ట్రాక్టర్ ఉన్నా గానీ 4 వీలర్ కింద అయితే రిజిస్టర్ అయ్యి వాళ్ళకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే రాలేదన్నమాట. సో కాబట్టి ఈ 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై అవుతాయి ప్రతి పథకానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియలు అనేటివి ఏ విధంగా జరగవచ్చు. సో ఈ పథకం అనేది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఈ పథకానికి సంబంధించి సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ అన్నా జరగవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్ అన్నా జరగవచ్చు అని చెప్పి సో రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ ఒక న్యూస్ పేపర్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. సో దాంట్లో అయితే సమాచారం అయితే రావడం జరిగింది. దాని ఆధారంగా నేను ఇక్కడ పీడీఎఫ్ అనేది రెడీ చేశాననమాట. సో ఇక్కడి వరకు క్లియర్. ఈ పథకానికి సంబంధించి కొన్ని వివరాలు ఆల్మోస్ట్ ఒక 80% వివరాలనేవి మీరు తెలుసుకున్నారు. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ విషయంలో సో ఏ అకౌంట్ ఉండాలి? సో ఎక్కువ మంది పోస్ట్ అకౌంట్ ఉంటేనే సో ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఈ పథకాలనేటివి పడతాయి. డబ్బులనేటివి నేరుగా పడిపోతాయి అని చెప్పని ఒక అపోహ. అంటే ఇదొక అపోహ అనమాట. అంటే గుడ్డిగా నమ్మేశారు దీన్ని చాలామంది కూడా. సో ఒక రకంగా ఇది 100% కరెక్టే. అంటే పోస్ట్ అకౌంట్ ఉంటేనే డబ్బులనేటివి డైరెక్ట్‌గా మీ ఖాతాలకు పడతాయనేది. ఎందుకంటే సో ఈ యొక్క డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది 2013లో. సో ఇదొచ్చేసి ఫస్ట్ వచ్చేసి పోస్ట్ బ్యాంక్ ద్వారానే జరిగిందనమాట డీబీటీ ట్రాన్స్‌ఫర్ అనేది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. అంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్‌గా బెనిఫిషరీకి అమౌంట్ అందించడాన్ని డీబీటీ అంటారు. ఇది మొదటగా వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా అయితే జరిగింది. అందువల్ల పోస్ట్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా ఈ డీబీటీ విధానంలో ప్రెజెంట్ అన్ని స్కీమ్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి గదా! అవి డైరెక్ట్‌గా మీ ఖాతాల్లోకి పడతాయనేది ఒక నమ్మకం అన్నమాట. సో కాబట్టి మీకు పోస్ట్ అకౌంట్ లేకపోతే ఓపెన్ చేయండి. ఒక 200, 300 అయితే అవుతుందన్నమాట. పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో మీకు ఇది ఖర్చు, ఇది అసలు అవసరం లేదు అనుకుంటే ఉన్నటువంటి బ్యాంక్‌కి కొన్ని లింక్ చేసుకోండి. అవి నేను చెప్తాను. ఓకేనా? సో పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఈ యొక్క ప్రయోజనాలు చాలా ఉంటాయి. డీబీటీ విధానంలో మీకు ఎన్‌పీసీ అనేది సెపరేట్‌గా లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా క్లియర్‌గా అయితే వచ్చేస్తాయన్నమాట. అందువల్ల పోస్ట్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా అయితే పెట్టేశారు. సో పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఒకవేళ పోస్ట్ అకౌంట్ అనేది అంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ ఉంటుంది గదా! సో ఆల్రెడీ ఒక సేవింగ్స్ అకౌంట్ మీరు మెయింటైన్ చేస్తుంటారు గదా! ఎస్‌బీఐ ఇలా సో గ్రామీణ బ్యాంక్స్ అదేవిధంగా ఉంటాయి కదా! యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా ఏదో ఒక బ్యాంక్ అనేది ఉంటుంది కదా! సో మీరు సేవింగ్స్ డబ్బులు దాచుకునే దానికి సంబంధించి ఓపెన్ చేసి ఉంటారు కదా! ఆ అకౌంట్‌కి ఫస్టు మీరు ఆధార్ అనేది లింక్ చేసి ఉండాలి. ఆల్రెడీ ఆధార్ లింక్ అయ్యి ఉంటుంది కదా! అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తారు. లింక్ అయినా గాని కొన్ని సార్లు అన్‌లింక్ చేస్తారు. అంటే మీరు ఇంకో దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారంటే ఆధార్‌తో అప్పుడు ఇక్కడ అన్‌లింక్ అయిపోతుందన్నమాట. సో కాబట్టి ఆధార్ లింక్ అనేది కంపల్సరీ చేయండి. ఏ అకౌంట్‌కి ఓపెన్ చేసున్నారో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీసీ అనేది లింక్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఆధార్ లింక్ చేస్తే ఎన్‌పీసీ లింక్ చేసినట్లే కదా అని అడుగుతారు. సో ఎన్‌పీసీ లింకింగ్ అనేది వేరు. ఇప్పుడు 1, 4, 5 అకౌంట్ ఉన్నాయనుకోండి ఒకరికి. సో అందులో ఒకదానికి మాత్రమే ఎన్‌పీసీ అనేది లింక్ చేసి ఉంటుందన్నమాట. సో ఆ ఎన్‌పీసీ అనేది లింక్ అనేది మీరు మీ ఆధార్ లింక్ చేసినటువంటి అకౌంట్‌కి దేనికి లింక్ చేసుకొని ఉన్నారు అనేది ప్రామాణికంగా చూసుకోవాలి. ఎన్‌పీసీ అనేది లింక్ చేయాలనుకుంటే ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లోకైతే వెళ్లి లింక్ చేసుకోవచ్చు. తెలియకపోతే మీరు ఏ అకౌంట్ అనేది సేవింగ్స్ అకౌంట్ మెయిన్‌గా అయితే ప్రిఫర్ చేస్తున్నారో, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నారో ఆ అకౌంట్‌కి ఓకేనా? ఆ అకౌంట్ ఆఫీస్‌కి వెళ్లి అంటే బ్యాంక్‌కి వెళ్లి మీరు ఎన్‌పీసీ అనేది లింక్ చేసుకోవచ్చు. సో లేదా మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. టైప్ చేసి చూడండి ఎన్‌బీసీఐ లింక్ అని చెప్పి టైప్ చేయండి. నా ఛానెల్‌లోనే కాదు. సో చాలా మంది కూడా చాలా బాగా చెప్పుంటారు యూట్యూబ్‌లో. ఆ విధంగా ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లోకెళ్ళి దేనికి లింక్ అయ్యి ఉంది? మీకు 4, 5 అకౌంట్‌లు గనుక ఉన్నట్లయితే దేనికి లింక్ అయ్యి ఉన్నది ఫస్ట్ చూసుకోండి. ఓకే. ఆ అకౌంట్ లింక్ అవ్వడం మంచిదే అనుకుంటే దాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. సేవింగ్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే సో దానికే డబ్బులనేటివి పడడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఎన్‌పీసీ అనేది లింక్ కంపల్సరీ అవసరమో, అదేవిధంగా ఆధార్ లింక్ అనేది కంపల్సరీ అవసరం. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో ప్రెజెంట్ పోస్ట్ అకౌంట్ కాకుండా. ఓకేనా? సో ఈ విధంగా ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించినా గాని సో మీకు పోస్ట్ అకౌంట్ ఉంటే బెనిఫిట్ ఫస్ట్ పోస్ట్ అకౌంట్‌లోకే డబ్బులనేటివి పడతాయి. ఒకవేళ పోస్ట్ అకౌంట్‌లోకి డబ్బులు పడకపోతే మీకు ఏదైతే యాక్టివ్‌లో ఉన్నటువంటి అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నటువంటిది ఎన్‌పీసీఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో ఈ విధంగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. అలానే మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.